దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన మరొక మంచి తరుణాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి, ఆనందకరమైన ఆయన కృప చేత మరొక రోజు మరొక సమయం ముందు మీతో కలిసి ఆయన విలువైన ప్రశస్తమైన మరి గొప్ప మర్మములతో కూడిన సత్యాలని నేర్చుకుంటూ భౌతికంగా ఆత్మీయంగా ఎలా మనం ప్రయాణించాలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే మన ముందున్న అపోస్తులు, ఆదిమ సంఘం, అలాగే మన ముందు పరిచర్య చేసిన గొప్ప దైవజనులు, విశ్వాసులు, మన కుటుంబాల్లో మన ముందు వెళ్ళిపోయిన వాళ్ళు, వారందరూ మనకి మాదిరి. వారు నేర్పించిన జీవిత విలువలు నేర్చుకుంటూ మనం ఈ క్రైస్తవ్యంలో ఆత్మీయ ప్రయాణం చేస్తూ పరలోక రాజ్యం వైపు పరుగులు పెడుతున్న సమయంలో మరి మరొక కొన్ని మాటలు ఈ వారము కూడా విని నేర్చుకుని మనం ఆత్మీయంగా ఏ విధంగా బలపడాలో మనం చక్కగా ముందుకు వెళదాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువాక్యంలోకి ప్రవేశించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సహాయ సహకారాలు అందించేవాడా, ఆత్మీయ సత్య సంబంధమైన బోధ నీ పిల్లలు వినుచుండగా వారి హృదయాలు, తలంపులు ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో వెళుతున్నప్పటికీ కుదుటపరిచి, నిమ్మళపరిచి, సరి అయిన సక్రమైన మార్గం నిలుచుటకు మా హృదయాలు బలపరచమని, నేను నీ మాటలు నీ పిల్లలు విని బాగుపరచబడుటకు సహాయం చేయమని, నేను ఈ వారం మాతో మాట్లాడాలనుకున్న ప్రతి సంగతిని జ్ఞాపకం చేసుకొని మా హృదయాల్లో ఆత్మీయమైన నూతన బలాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్నిచ్చి నీ ముఖదర్శనం చేత మా రహస్య పాపములు కడిగి పరిశుద్ధపరిచి విలువైన పాఠంలోని అంశాన్ని గ్రహించే స్వభావం మాకు ఇమ్మని, మార్పు కలగజేయమని, మారు మనసు ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. మరి గడిచిన వారాలు, ఈ నెలలో ప్రత్యేకంగా నేను మాట్లాడిన విషయాలు, మొదటి వారంలో నేను చెప్పిన సంగతులు ఏంటి అంటే, ప్రార్థన మానేసుకున్న వాళ్ళు, ప్రార్థించడం మానుకున్నవారు అలా మానకూడదు అని కొన్ని విషయాలు నేర్పించాను. రెండవది, కుష్టు వ్యాధి కలిగిన వాని భార్య మనకి ఏం విలువలు నేర్పించిందని 7 విలువలు ఆమె మనకు నేర్పింది, తన భర్తకు కూడా నేర్పింది, పొందుకున్నాడు కూడా 7 అనుభవాలు. అయినా మనం కూడా అటువంటి విలువలు కలిగి నడవాలని తెలుసుకున్నాం. నడిస్తే బాగుపడతాం తప్పకుండా. తిరస్కరిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ఇది. ఎవరో ఏదో చెప్పిన సోది మనం వినడం కాదు, పనికి మళ్ళిన మాటలకి చెవియొగ్గడం కాదు, కొరుకుడు పుండు ప్రాకినట్టు ప్రాకే మాటలు కాదు, మనం కల్పన కథల వైపు కాదు, ముసలమ్మ ముచ్చట్ల వైపు కాదు, హితబోధను సహించాలి, ఆరోగ్యకరమైన బోధను గ్రహించాలి, స్వీకరించగలగాలి. అప్పుడే మన వ్యక్తిగతమైన కుటుంబ జీవితం నిమ్మలపరచబడుతుంది, సమాధానపరచబడుతుంది. అదే సమాధానకర్త మన ఇంట్లో ఉండటం అంటే. ఓకేనా? రైట్. ఈరోజు క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణాలేంటి, లక్షణాలైనా రాసుకోవచ్చు, కొన్ని అలవాట్లైనా రాసుకోవచ్చు, ఏమైనా పర్వాలేదు. క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన ప్రథమమైన, ప్రాముఖ్యమైన, ప్రధానమైన లక్షణాలు చూద్దాం. ప్రియులారా, క్రైస్తవులు అంటే క్రీస్తుకి చెందినవారు, క్రీస్తు స్వారూప్యములోనికి వచ్చినవారు, క్రీస్తు స్వరూపమును దాల్చినవారు. ఇంకా చెప్పాలంటే క్రీస్తుని ధరించుకున్నవాళ్ళు అని అర్థం. క్రీస్తుని ధరించుకున్నవారు, క్రీస్తు తోటివారం, క్రీస్తువారం, క్రైస్తవులం. అటువంటి
క్రీస్తుకు చెందిన వారమైన మనకి ఉండవలసిన ఒక ప్రముఖమైన లక్షణాలు, ప్రాముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. నయమాను భార్య, ఆమె కూడా స్త్రీ గురించి చెప్పాను. ఈ నెలలో ఎందుకో స్త్రీల గురించి చెప్పాలని దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే చాలామంది స్త్రీల సమాజ కూడికలో కానీ స్త్రీల కోటాలో కానీ నేను చెప్పిన ఈ పాయింట్స్కి, ఈ వ్యక్తుల ద్వారా ఇంకా అనేకమైన పాఠాలు మీరు నేర్చుకోవచ్చు. మీరు ధ్యానం చేయటం వల్ల ఒక నూతన విషయాలు బయటపడతా ఉంటాయి. సంఘాల్లో మీరు మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. సో ఈరోజు అలాంటి క్రైస్తవ స్త్రీలలో మనకు కనబడవలసిన ప్రాముఖ్యమైన కొన్ని లక్షణాలు చూద్దాం. ఒకటి, మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఇది మీ అందరికీ తెలుసు. మార్తా మరియా బేతనీలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి తరచు వెళ్ళేవాడు. ఆయన ఒకరోజు వెళ్ళినప్పుడు మార్తా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని, ఆయనకి ఉపచారం అంటే ఆయనకి ఏమీ సిద్ధపాటు చేయాలని ఆలోచన ఉంది. యేసుక్రీస్తు వచ్చారు అని మార్త ఆలోచిస్తుంది, కానీ మరియా ఆయన ఎందుకు వచ్చాడు అన్నది ఆలోచిస్తుంది. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆలోచన గ్రహింపగలిగిన ఆమె మరియా. ఆయన్ని ఒక ప్రముఖమైన వ్యక్తిగా చూసింది మార్త, కానీ వచ్చినవాడు ప్రముఖుడు, ఆయన వచ్చిన ప్రాముఖ్యమైన పని ఒకటి ఉందని చూసింది ఆమె మరియా. వ్యక్తిని చూసింది మార్త, వ్యక్తిత్వాన్ని చూసింది మరియా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి మార్త అనేక పనులు పెట్టుకుంది, అనేకమైన పనులు. ఆయన చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, మరియా ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వాక్యం ఉంది, ఆయన ఎందుకు వచ్చాడో గుర్తుపెట్టుకుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? స్త్రీలకి ఉండవలసిన, క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన, బుద్ధి కళ కలిగిన కన్యకకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ గాడ్, దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి. మొదటిగా దేవుడికి ప్రయారిటీ ఇచ్చిన మరియా దేవునికి ప్రయారిటీ ఇవ్వని మార్త. రెండు గుంపుల వారిని చూస్తున్నా. ఇద్దరు క్రైస్తవులే. సంఘానికి వచ్చిన వారిలో ఇద్దరున్నారు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారు ఉన్నారు, దేవునికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నారు. దేవునికి ప్రాధాన్యత అంటే ఆయనే ఫస్ట్. దేవునికి ప్రాధాన్యత అంటే 10 ఆప్షన్లో ఆయన ఒక ఆప్షన్. అది మార్త మనస్తత్వం కనబడుతుంది మనకి. ఆయనే చెప్పాడు. మనం నేర్చుకోవాలి పాఠాన్ని. మనం ఈ జీవ గ్రంథములు వాళ్ళ పేర్లు ఉన్నాయంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని అర్థం. వారిలో మైనస్లో చూడటం కాదు మనం నేర్చుకోవాల్సింది, వారి ద్వారా మనమేమో నేర్చుకోవాలి. అది చాలా పాయింట్ అండి. మనం ఎప్పటికప్పుడు వాళ్ళ లోపాలు ఎత్తుకుంటూ ఉంటాం. వాస్తవానికి లోపం లేనివాడు ఎవరు లేరు, అందరికీ లోపాలు ఉన్నాయి. కానీ వారిలో ఉన్న నెగిటివ్ థాట్స్ కొన్ని తక్కువ, చిన్నవి, చాలా తక్కువ నెగిటివ్ షేడ్స్. పాజిటివ్ థింకింగ్స్ ఎక్కువ, వాళ్ళలో పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ, నెగిటివ్ వాల్యూస్ తక్కువ. కానీ మనలో అన్నీ నెగిటివే, అన్నీ మైనస్లే. మనలో ఉన్న అన్ని మైనస్లనే వాళ్ళ మైనస్లతో పోల్చుకుంటూ ఉంటాం. చాలా పొరపాటు అన్నమాట. వాళ్ళు చాలా విలువైన వాళ్ళు. ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చారంటే వాళ్ళు తప్పుల్ని మనం ఎత్తి పట్టుకుని నడుచుకుంటాం కాదు. మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుంది? ప్రతిఫలం చెప్పనా? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం.
కింద లైన్ చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కొనియాడబడుతుందంట? దేవునికి ప్రాధాన్యత ఇస్తే. దేవుని ప్రాధాన్యత ఎవరిస్తారు? దేవుడంటే భయం ఉన్న వాళ్ళు ఇస్తారు, భక్తి ఉన్న వాళ్ళు ఇస్తారు. దేవుని యందు ఎవరికైతే భయభక్తులు ఉంటాయో వారు దేవుడికి ప్రాధాన్యత. ఫస్ట్ ఆయనదే. మనం అనేక పనులు అయిన తర్వాత ప్రార్థనకు వస్తాం, పనులన్నీ ముగించుకొని. అందుకే పాస్టర్ గారు కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, మీ పనులన్నీ ముగించుకొని రండి అంటాడు పాస్టర్ గారు కూడా. ఆయన కూడా తెలుసు కదా మనం ఎలాగొస్తాము. అలా రాకూడదు దేవుని దగ్గరికి. నీ పనులన్నీ వదులుకొని రావాలి. నీకు నాకు చాలా పనులు ఉంటాయి, అందుకే కొనియాడబడతారంట. ఎప్పుడంట? దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు, భయభక్తులు కలిగిన వాళ్ళు. అలాంటి భయభక్తులు కలిగిన వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రాధాన్యత ఇచ్చిన వారు గౌనుల యొద్ద కొనియాడబడతారు. అందుకే మరియ కొనియాడబడింది. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చావా? ఈ మరియ కొనియాడబడింది. యేసుక్రీస్తు ప్రభువు కన్య అయిన మరియ కొనియాడబడింది. ప్రాధాన్యత క్రీస్తుకి ఇచ్చారండి, ప్రాధాన్యత. ఇది మొదటి విషయం. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గూర్చి చింతపడకండి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియచేయాలంట. అంటే ఏం చేయాలంట? స్త్రీలకు ఉండవలసిన రెండవ లక్షణం. ఈరోజు మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నా, వాళ్ళని కారణం చేసుకుని మాట్లాడుతున్నాను నేను. రెండవది ప్రార్థించే స్త్రీలు. ఎవరమ్మా? ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. ప్రార్థనా విజ్ఞాపనల చేత చింత. చాలామందికి చింతలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. అయితే ఆ చింత యావత్తు ఆయన మీద వేయటానికి నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ఇలాగా ప్రార్థించే స్త్రీలు సమస్యలకి భయపడరు. వాళ్ళు వారికి వచ్చిన ఇబ్బందులకి భయపడరు, లొంగిపోరు వాళ్ళు. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘట్టం రాశాడు కాబట్టి మేము ఎలాగైనా బలహీనమే కాబట్టి ఎన్న లోబడిపోరు. ప్రార్థిస్తే శక్తిమంతులు అవుతారు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము ఒకసారి 8వ వచనం చూడండి. ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. సంతోషం. అంటే క్రైస్తవ స్త్రీలు మొట్టమొదటి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, వారు కొనియాడబడతారు. 2, దేవుని యందు ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి. అటువంటి ప్రార్థన దేవుడికి ఆనందకరం. వారు శక్తిమంతులుగా మార్చబడతారు. ఇలాంటి వారు కుటుంబాన్ని కాపాడుకోగలరు. వీళ్ళు కుటుంబాన్ని కాపాడుకోగలరు. ఏ సమస్యలకి భయపడరు, లొంగిపోరు. ఎందుకు కూలబడిపోతున్నారు, శిథిలమైపోతున్నారు? ఎందుకు లోబడిపోతున్నారు, లొంగిపోతున్నారు? లోక ఆశలకి అంటే వాళ్ళు ప్రార్థనా శక్తి లేదు. కాబట్టి రెండవ లక్షణం ఏంటంటే ప్రార్థించే లక్షణం ఉండాలి. ప్రధానంగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, భయభక్తులు కలిగి. అంటే అర్థం ఏంటి? దేవునికి ప్రాధాన్యత అంటే ఆయన మాట వినడం, వాక్యము చదవడం, వాక్యము వినడం. అది ప్రాధాన్యత అంటే. మరి ఏం చేస్తుంది? ఆయన చెప్పిన మాటలన్నీ వింటుందంట, ఆయన పాదాల దగ్గర కూర్చుని. అది ప్రాధాన్యత అంటే. వాక్యం వినే గుణం ఉండాలి. పావు గంట చెప్పగానే ఆపసాపాలు పడిపోకూడదు, 39 యాంగిల్స్ మార్చకూడదు. నిటారుగా కరెక్ట్గా చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వినాలి, ఒక మరియవలే. అది ప్రాధాన్యత అంటే, భయభక్తులంటే. రెండవది వాక్యం వినండి, నీవు ప్రార్థించే శక్తి ఉండాలి. మూడవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను మనుషుల మీద అధికారము చేటుకు ఆమెకు సెలవీయను. అంటే ఏమన్నాడండి? పైన మనం 9వ నుంచి మాట్లాడుకుంటే 9వ నుంచి, మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవభక్త గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీ అంటే అర్థం ఏంటి? వీరు అలంకరింపబడి ఉండాలి. మొదటగా వాక్యం వినాలి, 2 ప్రార్థన చేయాలి, 3 అలంకరణ కలిగిన. ఏ అలంకరణ? సత్క్రియలు అని అలంకరణ, సత్క్రియలు చేసే అలంకరణ. అంటే దేవుని వాక్యమును ఉపదేశించగలిగిన సామర్థ్యం. ఏంటదండి ఏ అలంకరణ? దేవుని వాక్యమును ఉపదేశించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. సత్క్రియల చేత అంటే సత్య సంబంధమైన పనుల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. వినాలి వాక్యం, ప్రార్థించాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న నీవేం చేయాలి? ప్రకటించాలి. ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించాలి. మౌనంగా ఉండడమే, నోరు మూసుకున్నామని కాదు. ఎక్కడా ఎందుకు మాట్లాడుతున్న మాట? పురుషుల మీద అధికారం చెలాయించొద్దు, అక్కడ నోరు మూసుకుని ఉండమంటాం. సంఘంలో నోరు మూసుకుని ఉండమంటాం కాదు. అక్కడ స్త్రీలు సంఘంలో మాట్లాడొచ్చా? బేషుగ్గా మాట్లాడవచ్చు, తిరిగేం లేదు అందులో. మాట్లాడాలి. ఇప్పుడు స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశుడు ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు, అందరూ పరిశుద్ధులే. క్రీస్తుని ధరించుకున్నవారు మనమందరము ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యం, ఏకమై ఉన్నాం క్రీస్తుని ధరించుకున్న బాప్తిస్మంలో. ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశుడని, స్త్రీ అని, పురుషుడని, యూదుడని, అన్యుడని ఏ భేదము లేదు. అందరూ ప్రకటించాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ ప్రార్థన చేయాలి. స్త్రీలకి ఉండవలసిన ప్రప్రథమైన మరొక లక్షణం అలంకరణ. సత్క్రియలు చేస్తే తన కుటుంబాన్ని జీవమార్గంలో నడిపించుకుంటుంది. అగ్నిలో నుంచి తన భర్తను, తన పిల్లలను కాపాడుకుంటుంది. ఏ స్త్రీ? అలంకరింపబడే. అలంకరం అంటే బంగారు నగలన్నీ దిగేసుకోవటమా? అది కాదు. సత్క్రియలు, వాక్యమనే క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, అది అలంకరణ అంటే. ఉందా వాక్యం? బైబిల్ చదివి ఎంతకాలమైంది? సహోదరుడా, ఓ సహోదరులారా, సహోదరిలారా, మిమ్మల్ని ప్రాముఖ్యంగా సెల్ ఫోన్ చూసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావా? గమనించి ఒకసారి. జీవితం అంతానికి వచ్చింది, ముగింపుకు వచ్చింది జీవితం. ఇంకా నేర్చుకోకపోతే ఎట్టా? నేర్చుకుందాం. ఏకాడికి జీవితం ఏటిల్ల కాలం కూడా ఏంటి? నా బ్రతుకేంటి? నా జీవితం ఏంటి? నా సంసారం ఏంటి? నా కాపురం ఏంటి? నా ఇల్లు ఏంటి? నా భర్త ఏంటి? నా పిల్లలు ఏంటి? అదే కాదు. జీవితం అంటే దేవుడేంటి? నా బ్రతుకు దేవుని దగ్గర ఎలా ఉంది? నా పిల్లల భక్తి జీవితం ఎలా ఉంది? మరణం తరువాత దేవుని దగ్గర ఉండగలమా? మా భక్తి సరిపోతుందా? మా ప్రార్థన సరిపోతుందా? మా సత్క్రియలు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? గుర్తించుకుందాం. 1, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. 2, ప్రార్థన చేయాలి. 3, సత్క్రియలు అలంకరించుకోవాలి, నేర్చుకోవాలి బాగా వాక్యాన్ని. 4వది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అందమైన పంది పిల్ల. పంది అందంగా ఉన్న, అందహీనంగా ఉన్న పంది పందే అని మనం తెలుసుకోవాలి. ఏముంది ఇక్కడ? వివేకము లేని సుందర స్త్రీ. అందం ఉంది, చాలా సౌందర్యం ఉంది, చాలా చదువు ఉంది, అయితే వివేకం లేదు. వివేకం అంటే ఏంటి? బుద్ధి, జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడ, ఎప్పుడు,
ఎలా సందర్భానుసారముగా, సమయోచితముగా, లెస్సగా ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకుని ఉండటమే వివేకం, బుద్ధి, జ్ఞానం. అది 4వది. వివేకం ఉండాలి. లేకపోతే జీవితం కంట్రోల్ తప్పుతుంది. అందుకే స్త్రీకి ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన లక్షణం తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. లేకపోతే ఏం చేయాలి? దేవుణ్ణి బతిమాలాలి. ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ప్రభువా, నా కోపాన్ని అణుచుకునే భాగ్యం ఇవ్వు. కోపం పాపం. కోపం రాకూడదా? రావచ్చు, వస్తాయి. కోపం వచ్చింది కానీ అది అనర్థానికి తీసుకెళ్ళేంత కోపం రాకూడదు. నీకు నువ్వు నష్టం చేసుకున్నంత కోపం రాకూడదు. ఇతరులకి నష్టం తీసుకొచ్చే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోకూడదు. కోపం, పౌరుషం, రోషం అందరికీ ఉంటే అందరికీ వస్తాయి. అది మితిమీరి లైన్, ఒక గీత ఉంటుంది. ఆ థిన్ లైన్ దాటకూడదు ఇప్పుడు కూడా. కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటే దాన్నే. నిన్ను నువ్వు అణుచుకోవాలి. అదే వివేకం. ఎక్కడ ఎలా స్పందించాలో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎప్పుడు ఎలా మనం జవాబివ్వాలో, దేవుని మాటకి ఎలా స్పందించాలో, లోక మాటకి ఎలా స్పందించాలో తెలియడం వివేకం అంటే. ఉందా? లూదియా పౌలు గారు చెబుతున్న మాటలపైన మనస్సుంచిందంట. తన హృదయం తెరవబడిందంట. ఓదారంగు అమ్ముకున్న తొగితేర పట్టణస్తురాలు. ఓదారంగు ఫిలిప్పి పట్టణం వచ్చి అమ్ముకుంటుంది. హృదయం తెరిచాడు. ఎందుకు? వివేకం. ఏం చెప్తున్నాడైనా, దేని గురించి చెబుతున్నాడు, దానికి నేను ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలని చూపించింది తొగితేర పట్టణస్తురాలు. వివేకం లేకపోతే నువ్వు ఎంత అందగత్తెవైనా, ఎంత చదువున్నా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత విలువ లోకంలో ఉన్నా, నీకు ఎప్పుడు ఏ రీతిగా దేనికి స్పందించాలో తెలియకపోతే నీకు వివేకం లేని దానివి. అది పంది ముక్కునున్న బంగారపు కమ్మి అన్నాడు. బంగారం చాలా విలువైనది. బంగారం విలువ పందికి తెలుస్తుందా? తెలియదు కదా. దానికి 10 కాసులతో బంగారపు రింగి చేసి దాన్ని ముక్కుకి పెట్టినా దానికి విలువ తెలియదు. మళ్ళీ ఎక్కడ పెడుతుంది? ఆ ముట్టు తీసుకెళ్ళి మూతు పెంటలో పెడుతుంది, రొచ్చు గుంటలో పెడుతుంది. ఎందుకు? దాని విలువ తెలియదు కదా. అలాగే నీకు ఎంత అన్న సందాలున్నా వివేకం లేకపోతే రొచ్చు బ్రతుకు అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, స్త్రీలారా, మొదటిది దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకో. వాక్యానికి, సమయానికి, ఇల్లు ఆరాధనకి. వాక్యం బాగా విను, ప్రార్థన చేయి. 3వది సత్క్రియలు అలంకరించుకో, నేర్చుకో. తగిన సమయం ముందు దాన్ని ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉండు. 4 వివేకం. ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, దేనికి స్పందించాలి, దేనికి మనం రియాక్ట్ అవ్వాలి, దేవుని విషయంలో మన పాత్ర ఏంటి, దేని విషయంలో మనం ఎలా ముందుకు నడవాలి అన్నదాన్ని తప్పకుండా గుర్తించాలి. 4వది. 5వది, అలాంటి వారు కొనియాడబడతారు, అలాంటి కుటుంబాలను కట్టుకుంటారు, అలాంటి వారి జీవితాన్ని కాపాడుకుంటారు. 5వది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. 3-5 కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది. రైట్, చదువుదాం. అలాగే వద్ద స్త్రీలు కొండె కత్తులను మిగిలిన మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గల వారి ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులుగా ఎంట ఉండి పని చేసుకున్న వారిని మంచివారని ఉండవలని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయవారు ఉండవలననియు బోధించుచు, అటువలని స్వస్థ బుద్ధి గలవారు ఉండవలని యవన పురుషులను హెచ్చరించండి. అంటే స్త్రీల గురించి, పురుషుల గురించి. అంటే 5వది, స్త్రీలు ఏంటంటే దైవికమైన ప్రవర్తన కలిగి తమ ఇంటి వారికి లోబడి ఉండాలి. నేను లోబడి ఉండటం ఏంటి?
నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను, పైగా నీకంటే నేను ఎక్కువ చదువుకున్నాను, నీకంటే నాది 1000 రూపాయల జీతం ఎక్కువ అని ఎగస్ట్రాలు చేసావనుకో, నీకు దైవిక ప్రవర్తన లేదని అర్థం. ప్రార్థనకి వెళ్తున్నాం అంతే, ఉపయోగం ఏమీ లేదు. నువ్వెంత జీతగత్తవైనా, నువ్వెంత ఉద్యోగస్తురాలువైనా, ఎంత గొప్పదానివైనా, ఎంత సదవరవైనా, ఎంత తెలివితేటలు కలిగిన వాళ్ళదైనా, నీ భర్తకు లోబడి ఎంట పని చేసుకొనుచు స్వస్థ బుద్ధి కలిగి నీ పిల్లలకు ఉపదేశం చేస్తూ జాగ్రత్తగా ఉండాలి. కొండాలి చెప్పుకోవటం కాదు, ముసలం ముచ్చట్లు పెట్టుకోవడం కాదు, స్వస్థ బుద్ధి కలిగి మంచి ఉపదేశం అవి చెప్పగలిగిన వారుగా దాన్ని దైవికమైన ప్రవర్తన. అలా చేసినప్పుడు వీళ్ళు పరిశుద్ధులకు సేవ చేస్తారు. ఇలాంటి వాళ్ళు పరిశుద్ధులకు, ఒక శూన్యమీరాలు పరిశుద్ధులకు సేవ చేసింది, ఒక మార్తా మరియా పరిశుద్ధులకు సేవ చేసింది, ఒక పాపాత్ముల స్త్రీ పరిశుద్ధులకు సేవ చేసింది. పరిశుద్ధులకు సేవ చేస్తారు. 5 లక్షణాలు చెప్పాను. 5 లక్షణాలు. ఒకటి, దైవికమైన దేవుని భయభక్తులు ఉండాలి. ఫస్ట్ ప్రేయర్ దేవునికి ఇవ్వండి. 2ది, ప్రార్థన చేయండి ఎల్లప్పుడు, చాలా ఇంపార్టెంట్ అండి ప్రార్థన గుణం. 3వది, అలంకరించు సత్క్రియల చేత. 4వది, వివేకం కలిగి ఉండు. 5వది, దైవ ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ 5 లక్షణాలు కలిగి ఉందాం. అటు యొక్క ప్రవర్తన దేవుడు మనందరికీ క్రీస్తు ప్రేమ చేత అనుగ్రహించునుగాక. అటు క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుదాం, ప్రేమను పంచుదాం, ప్రేమగా మనం నడుచుకుందాం. అటు కృప దేవుని యొక్క కాపుదల అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తెల్లవంచండి. పరిశుద్ధ స్తోత్రాలు. నీ పిల్లలకు ఆత్మీయ బలాన్ని ఇవ్వండి, ఆత్మీయ విలువలు ఇవ్వండి, కృపా భాగ్యాన్ని అనుగ్రహించండి, ప్రేమను పంచండి, దయను పంచండి, స్థిరమైన బుద్ధిని ఇవ్వండి. నేను క్రైస్తవ స్త్రీలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన ప్రధానమైన 5 లక్షణాలు చెప్పాను. ఆయన బిడ్డలు కలిగి ఉండుటకు సహాయం చేసి వారి సంఘాల్లో బలపడి వెంబడి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లరా. సమాధానం అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.